ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఈ వారాంతంలో నేను మార్పుని గురించి మాట్లాడతాను. వేరే చిన్న విషయం గురించి మాట్లాడాలనుకున్నాను, అయితే చివరికి అనుకున్నాను మార్పు గురించే. ఆ విషయం గురించి మాట్లాడతాను. మనం పిలవబోయేది కూడా అదే. మన యొక్క మూల మాట కూడా మార్పే. దేవుడు మనలో మార్పు చూడాలనేది సత్యం. బహుశా దేవుడు ప్రతిదీ కదిలిస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు అభివృద్ధిని కోరేవాడు. ముందుగా ఈరోజు మీతో చెప్పాలనుకున్నది మన మనసును మార్చుకోవడం. ఎందుకంటే మనసులో మార్పు రాకపోతే జీవితంలో ఏమీ మారదు. చాలాసార్లు మనం మార్పు కావాలి అనుకుంటాం, కానీ ఏదో పాత ఆలోచనలతోనే ఉండిపోతాం. ఎప్పుడో గతంలో ఎలా చేసామో అలాగే మనం చేయాలి అనుకుంటాం. అయితే కానీ ఎప్పుడూ అలాగే చేస్తూ ఉండలేము. అలా చేసే ఫలితాన్ని వేరుగా పొందలేము. ఆమేన్. బహుశా చాలాసార్లు మనం అనుకుంటాం మనుషులు మారాలి, లోకం మారాలి అని. కానీ మనం మారాల్సింది మనం అని. మనం ఎవరో ఏదో చేయాలి అనుకుంటాం, కానీ మనకు అసలు ఆ ఆలోచనే రాదు. అదేదో చేయాల్సింది మనమే, కానీ వేరే ఎవరో కాదు అని. ఆమేన్. అందుకే మీరున్న ఆ చిన్న గూట్లోంచి మిమ్మల్ని బయటికి తీసి మీ విశ్రాంతి నుండి మీ యొక్క గూట్లోనే కొన్ని ఈకలను లాగే చివరికి కొన్ని ముండ్లపైన కూర్చోబెట్టాలనుకుంటున్నాను. అంతేకాక మీరు జీవితంలో సంతోషంగా ఉండలేరు. అంటే ఏదో ఒక విషయంలో మార్పు రావాలి. మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పాటు పడితే కానీ ఆ మార్పు చూడలేరు. ఆమేన్. ఉత్సాహంగా ఉన్నారు. థ్యాంక్స్. మీ మనసు మారే వరకు ఏమీ మారదు. బహుశా మీ మనసులో మార్పు రావడం అనేది జీవితకాలం క్రమం. దేవుడు నాకు ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఒక నెలగా నేనన్నాను, ప్రతి ఆలోచన స్వాధీనం చేసుకో జాయిస్. ప్రతిదీ అనే మాట నాకు ప్రత్యేకంగా ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటాం అసలు ఈ లోకంలో ఆలోచించే ప్రతిదీ సరైందిగా ఉంటుందని అనుకోగలం. చూడండి, దేవుడు మనం సరైంది చేయాలని ఎదురు చూడడమే కాకుండా మనలో ఆయన పరిశుద్ధాత్మను ఉంచి మనం తప్పు చేశామని ఒప్పుకునేలా చేస్తాడు. మనం ఏం పొందాలని యేసు మరణించాడు. చెప్పేది వినండి, దేని కొరకు యేసు మరణించాడో ఆయన మరణం వల్ల మనం గొప్ప జీవితం పొందాలని. అప్పుడు మన పాపాలు మన్నించబడతాయి. మనం శక్తితో, విజయంతో నడవగలం. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలని, సంతోషం కలిగి ఉండాలని. యోహాను 10:10 ఇలా చెప్తుంది, నీకు సంతోషమైన సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని వచ్చాను. చేయడమే కాదు, మనం పరలోకానికి వెళ్లే వరకు మీరు మీ జీవితాన్ని ఆనందంతో జీవించాలి. దేని కొరకు దేవుడు మరణించాడో మన పూర్తి అనుభవంలో కూడా మనం పొందలేము. మనం దాని గురించి మాట్లాడగలం, దాని కొరకు ప్రార్థించవచ్చు, మార్గంలో వెళ్ళేప్పుడు ఎక్కడో చూడొచ్చు, కానీ మనసుని నూతనీకరించుకునే వరకు పొందలేము. అంతేకాదు, దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం నేర్చుకునేంత వరకు. మరైతే ఈ మధ్య మీ మనసులో ఏముంది? కొంతమందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే దేని గురించి ఆలోచిస్తున్నారో తెలియదు. కమాన్, సమయం తీసుకొని రోజుకు 2-3 సార్లు ఆలోచించండి, ఏం ఆలోచిస్తున్నాను. మీ భావాలు కృంగిపోతున్నట్లు అనిపిస్తే మనసులో దుఃఖిస్తున్నారని అర్థం. లేదా ఎవరి మీదైనా కోపంగా ఉన్నారా? మిమ్మల్ని ప్రశ్నించుకోండి, దేని గురించి ఆలోచిస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్కరు మీకు ఏం చేశారో ఆలోచిస్తూ ఉంటే కోపం వస్తూనే ఉంటుంది. లేదా కూర్చుని అందరికీ ఏమున్నాయో మీకేమి లేవో ఆలోచిస్తే నాకు అవి ఉంటే బాగుండు అనుకుంటే మీపై మీరు జాలిపడి త్వరగా బ్యాడ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. అయితే శుభవార్త ఏమిటంటే, ఏమనుకుంటే అది ఆలోచించగలరు. కమాన్ నౌ. నేను పొందిన పెద్ద ప్రకటన అది. నేను ఎన్నో ఏళ్ళు చర్చికి వెళ్తున్నా కూడా ఎవరూ నాకు ఆ విషయం చెప్పలేదు. నా ఆలోచనల గురించి ఏమైనా చెయ్యొచ్చు, నాకు వచ్చే ఆలోచనలను ఆపలేను అని అనుకోకూడదు. ఉదయాన్నే లేచి ఇలా అనిపిస్తే నిరాశగా ఉంది అని ఆ రోజుని పాడు చేసుకోకూడదు. నిరాశలోనే ఉంటాం. కమాన్. యేసు విడుదలనివ్వడానికి మరణించాడు. మీకున్న గొప్ప స్వతంత్రం మీరు ఎంపిక చేసుకోగలరు.
రోజంతా మీ మనసుని సాతాను ఆలోచనలతో నింపుకొని అవసరం లేదు. మీ ద్వారా సాతాన్ని తన పనులు చేసుకోనివ్వకూడదు. 2 కొరింథీ 10:4 చెప్తుంది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయజాలంత బలము కలవయ్యున్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ప్రతి ఒక్క తలంపు, వివేచన, సిద్ధాంతము, వితర్కములు కూడా సాతానుకు తర్కించడం అంటే ఇష్టం. ఇప్పుడు మీతో చెప్పేప్పుడు కూడా మీ ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలని మీ శత్రువు మీతో వాదిస్తుండొచ్చు. నిజంగా మీరు అలా చేయలేరు అని. నిజం ఏమిటంటే మీరు చింతిస్తున్నారు, మీ అమ్మ చింతిస్తుంది, అమ్మమ్మ, మీరు కూడా కాదు. నిజం అది కాదు. ఆలోచనలు నూతనీకరించుకోవచ్చు. రోమా 12 చూద్దాం. మీ మనసు మారు వరకు ఏమీ మారదు. అనుకుంటే జరగదు, కోరుకుంటే జరగదు. అవును, ప్రార్థన శక్తివంతమైంది, ప్రార్థించాలి. అయితే మనసును నూతనీకరించుకోవాలి. మీరు చేసుకుంటారా దీంతో? ఇప్పుడే దేవుని వాక్యంతో. ఇది చదవకుండా విజయవంతమైన క్రైస్తవుడిగా ఉండాలని చూడకండి. మీరు చదవాలి. నేను అనుకుంటాను చదవడం అధ్యయనంలో తేడా ఉంది. కొంతమంది అసలు చదవరు, కొందరైతే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చదువుతారు, లేదా ఇక్కడికి వచ్చి నా దగ్గర వాక్యం వింటారు, లేదా టీవీ ప్రోగ్రాం చూస్తారు. మీరు ధ్యానించాలి. బైబిల్ చెప్తుంది ధ్యానిస్తే అనుమతి పొందగలరు. అప్పుడు ఒక పని చేసే వ్యక్తి సిగ్గుపడిన అవసరం లేదు. ఇలా చదవకపోతే ఏ డాక్టర్ అయినా డాక్టర్ అవ్వలేడుగా. ఎంతమంది చదవకుండా డాక్టర్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు? ఎంతమంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు చదవని వాని దగ్గరికి? అది చాలా సింపుల్, అవునా? విజయవంతమైన క్రైస్తవులుగా ఉండాలంటే జీవితం అనే స్కూల్ నుండి డిగ్రీ పొందాలనుకున్నా బైబిల్ని ధ్యానించాలి. నిజం చెప్తున్నాను, నాకు తెలిసిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు. దానికి 32 ఏళ్ళు పట్టింది. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు జీవితాంతం నేర్చుకోవాలి. దేవుని వాక్యం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మిగిలిన మాటల్లా కావు, ఆ మాటల శక్తి ఉంది. దేవుని వాక్యంలో సంపూర్ణ జీవం ఉంది. దానిలో పూర్ణ శక్తి, అభిషేకం ఉంది. వాక్యమే శరీరధారి అయి యేసులా వచ్చింది. ఇదే దేవుని చిత్తం. మనం దేవుని నుండి వినేది కూడా ఇదే. ఇలానే దేవుడు మనల్ని ఏం చేయమంటాడో తెలుసుకోగలం. దీని గురించి తెలుసుకోవడం నిజంగా అద్భుతం. మ్యాజికల్ అనే మాటను వాడాలంటే ఇష్టం లేదు. అయితే మనం దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించిన తరువాత మనల్ని రూపాంతరం చెందించగల శక్తి ఉంది అని తెలుసుకోగలం. మీరు కానీ ఈ వారాంతం నాతో ఉండి నా మాటలు వింటే, మీరు ఒక చోట కూర్చుని ఎవరెవరు ఏం డ్రెస్ వేసుకున్నారో చూడొచ్చు. మీటింగ్ తర్వాత ఏం భోజనం పెడతారు అంటే మీరు అక్కడ కూర్చొని ఇలా ఉండొచ్చు. ఈ సిటీ అంతా తిరగవచ్చు. ఆయన ఏ ఒక్క విషయం మీద శ్రద్ధ చూపించకపోవచ్చు. ఆశ్చర్యం లేదు, అపవాది ఎంతో శ్రమ పడుతున్నాడు మనకున్న గమనాన్ని తీసివేయాలి అని. మీకు తెలుసా ఎంత కష్టమో దేని మీదన్నా 1 సెకండ్ కంటే ఎక్కువ గమనం ఉంచడం అంటే? నేను నమ్ముతాను అది సాతాను పన్నాగమని. మన కళ్ళ ముందు ఎన్నో విషయాలు వస్తాయి. ఎలా అంటే అది మంచిది కాదు. బహుశా మన పిల్లలు వాళ్ళ సమయం అధికంగా వీడియో ఆటల ముందు గడుపుతారు. వాళ్ళకన్నా మనం ఎక్కువ బాధను అనుభవిస్తాం. వాళ్ళు ఆలోచించేలా చేయండి. అంతేకాని ప్రతిదీ కంప్యూటర్ నుండో లేదా వేరే మెషిన్ నుండి వచ్చేలా చూడకండి. ఈ ఆధునిక పరికరాలను వాడకూడదని చెప్పడం లేదు. దేవుడు మనకి ఇచ్చిన ధ్యానించగల శక్తిని మనం కాపాడుకోవాలి. ధ్యానించడం అంటే మీ తలంపులను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడం, ఆలోచించడం, చదువుతో ఆలోచించడం. వాక్యంలో చెప్పబడి ఉంది, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మీలో పూర్తి మార్పు వస్తుందని. ఆమేన్. ధ్యానించడం అంటే ఏంటో తెలియదని చెప్పకండి. అందరం వరి అయ్యేప్పుడు చేసేది అది.
చాలా మందికైతే రోజంతా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండడమే పని. అంటే దాని గురించి ఆలోచిస్తాం, మాట్లాడతాం. అయితే దేవుని వాక్యానికి వస్తే చెప్తాం, నేను అలా చేయలేను. రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏదో ఇతరుల కొరకు చేసే సాంప్రదాయాలు ఆచార్యాలు కాక వేరే విధంగా చెప్పాలంటే ఏదో ఆదివారం ఒకరోజు చర్చ్కి వెళ్తూ మిగిలిన వారం అంతా నామకార్థ క్రైస్తవ జీవితం జీవించడం అన్నమాట. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనస్సు మారి సమస్తమును నూతన మగుట వలన రూపాంతరము పొందుడి, కొత్త ఆదర్శముల ద్వారా, కొత్త ప్రవర్తన ద్వారా మీకు ఏది మంచిదో నిరూపించుటకు. చూడండి, దేవుడు సజీవుడని నాకు తెలుసు యేసు సత్యదేవుడని, విశ్వాసుల అంతరంగంలో పరిశుద్ధాత్మ నివసిస్తుందని నాకు తెలుసు ఈ విషయం క్రియ చేస్తుంది అని, ఎందుకంటే నా జీవితంలో నేను నిరూపించాను. ఇది చెప్తుంది, మీ మనసును నూతన పరచుకోవటం వల్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని నిరూపించుకొనగలరు. దేవుని వాక్యాన్ని మనం సరైన విధంగా చదివితేనే గాని మన ఆలోచనలు ఎంత నీచమైనవో, మనం అసలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో తెలుసుకోలేం. మీ గురించి మీరు బాగా ఆలోచించాలి. మనకున్న పెద్ద సమస్య అదే, మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నదే. మనం ఎక్కువగా చేయలేను అని ఆలోచిస్తాం, చేయగలను అనేది తక్కువగా. అద్భుతం కావాలా, చేయగలం అనే దానిలో వస్తుంది, లేము అనే దానిలో కాదు. ఆమేన్. క్రీస్తు ద్వారా సమస్తము చేయగలను. అనుకున్నది జరగకపోయినా కూడా సంతోషంగా ఉండగలను. నేను దీన్ని చేయగలను, నేను చేయలేను కాదు. మనసు మార్చుకోకపోతే మారలేరు. ఎఫెసీ 4 చూద్దాం. చాలామంది మారాలని ట్రై చేస్తున్నారు, అయితే మనసు మార్చుకోవడం లేదు. గతంలో ఆలోచించినట్లే ఆలోచిస్తున్నారు. నేను అలా చేశాను. కొంతమంది నీచమైన కంపుకొట్ట ఆలోచనలు చేస్తున్నారు. ఎవరైనా ఆమెన్ చెప్తారా? బ్రతికినంతకాలం సందేశాలను వినాలి, మనసు పైన, నోటిపైన, స్వార్థం పైన. ఎఫెసీ 4:22. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ యొక్క పాత మార్పులేని స్వభావాన్ని తీసివేసి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఇది ఒక్కసారి జరిగేది కాదు. ఈ కాన్ఫరెన్స్ ఈ వారం చివరిలో అయ్యేలోపు జరిగే పని కాదు. మీ మనసులను నూతన పరచుకొనవలను. నూతనమైన శారీరక ఆత్మీయ స్వభావాన్ని ధరించుకొనవలను. మనం ఇంకా రోజు మన స్వాభావిక మార్పును కలిగి ఉండడం, వైఖరిని కలిగి ఉండడం ఎంతో మేలు. ఎంతమందికి తెలుసు మీ స్వభావాల్లో మార్పులు తీసుకురావాలని? ఎంతమంది నిజాయితీగా చెప్తారో అవును నాలో మార్పు కావాలి అని? ఓకే, అలా చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 24వ వచనం, నవీన స్వభావాన్ని ధరించుకొనవలను. ఈ వాక్యాన్ని నేను చూసినప్పుడు ఒక విషయం నేర్చుకున్నా. 22లో పాత స్వభావంతో ఉండడం మానివేయాలని చెప్తుంది. 24వ వచనం ఇలా చెప్తుంది, దేవుడు ఏ విధంగా నడుచుకోమంటాడో అలా నడుచుకోవాలి. కానీ అక్కడికి చేరుకోవాలంటే మన మనసుని నూతన పరచుకోవాలి. అది ఎలా అంటే, నేను ఇక్కడ ఉన్నాను, నాకు అక్కడికి పోవాలనుంది, అక్కడికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం. క్రీస్తు నన్ను ఎలా ఉండాలనుకుంటాడో అలా ఉండే క్రైస్తవుడిని అయితే అలా ఉండకుండా ఎలా ఉండకూడదో అలా నడుచుకుంటూ ఉంటే ఆ స్థితి నుండి వేరొక స్థితికి వెళ్ళే మార్గం ఒకటే. ప్రతిదినము స్వభావాన్ని
నేను మార్చుకొనడం, వైఖరిని మార్చుకొనడం, దీన్ని వాక్యానుసారంగా చేయడమే. మన యొక్క నీచపు ఆలోచనలతో దేవునికి ఇష్టం ఉండదు. అంతేకాదు, మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. ప్రతి ఒక్క ఆలోచన ఆయనకు తెలుసు. అంటే అవి దండను విధించడానికి కాదు, ఆలోచనలు శక్తివంతమైనవి అని అర్థం చేసుకోవాలి. బహుశా నేను అనుకుంటాను మారాల్సింది మన మనస్సే కాదు. నేను చెప్పేది వినండి. ఎలా మారాలి అనుకునే ఆలోచన మారాలి. మార్పును గురించి మనం ఆలోచించే విధానం మారాలి. మారాలి అనే ప్రయత్నం ద్వారా మనం మారలేం. ఒక విషయం చెప్తున్నాను, ఎన్నో ఏళ్ళు మారాలని ట్రై చేసా మారడానికి. బైబిల్ చదివాను మారడానికి. చర్చికి వెళ్ళి ప్రసంగం వినేదాన్ని, ట్రై చేసేదాన్ని. అలా చేసిన వారు ఎవరన్నా ఉన్నారా? ప్రాణం పోయేంత వరకు అలా ట్రై చేశాను. తర్వాత దేవునితో చెప్పాను, ఎంతగా ట్రై చేస్తున్నానో, జాలి పడతాడేమో అని. అది పని చేయలేదు. తర్వాత నాటకం ఆడాను, దేవా ఇక నాకు చేత కాదు, నేను వదిలేస్తున్నాను దేవా. మనం ఇలా మారుతాం. ఒక నిజాన్ని వింటాం, దాన్ని ఒప్పుకుంటాం. బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం అద్దం లాంటిదని. దానిలో చూసినప్పుడు ఎలా ఉన్నారో చూస్తాం, ఎలా ఉండాలో. వాక్యాన్ని అద్దం అంటే నాకెంతో ఇష్టం. మీకు తెలుసుగా, నా ముఖం మీద మురికి ఉంటే దాన్ని అద్దంలో చూసుకుంటేనే తెలుస్తుంది. నేను గందరగోళం, అది నాకు తెలీదు. దేవుని వాక్యం అనే అద్దంలో చూసుకునేంత వరకు అందరూ సమస్య అనుకున్నాను, కానీ నేనే అని తెలియదు. మీలో చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీరు అనుకుంటున్నారు మీరు పెళ్లి చేసుకునే వ్యక్తే సమస్య అని, కావలసినంత డబ్బు లేకపోవడం సమస్య అని, ప్రపంచమే సమస్య అని, మంచి ఇల్లుంటే సంతోషంగా ఉండేవారని. చూడండి, బహుశా మీరు అద్దంలో చూసుకోవాలి. ఓ, అది ఇక్కడ ఉందని నాకు తెలియదే. కమాన్ నా. కనుక ముందుగా మీరు గుర్తించాలి మీరు చేసేది తప్పని. పశ్చాత్తాపడ్డం అంటే మీరు దాని నుంచి దూరంగా వెళ్ళడం. సారీ ఫీల్ అవుతున్నారు, దానికి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు. నిజమైన పశ్చాత్తాపం ఓ సారీ అనడం కాదు, అది సారీనే, కానీ దానికి దూరంగా వెళ్ళాలని కోరుకోవడం. తరువాత మనం మారేది, మనకు సమస్య ఉందని తెలిసిన తరువాత ముందుగా దేవుని సహాయం అడగాలి. దేవుడు లేకుండా మారలేము. ఆ తర్వాత చేయాల్సింది ఎక్కడ మారాలో ఆ చోట వాక్యాన్ని చదవడం. నాకు చెడు వైఖరిలో సమస్య ఉంటే అభివృద్ధిని గురించి చదివితే లాభం ఉండదు. నాకు చెడు వైఖరి ఉంటే వైఖరిని గురించి చదవాలి. కోపం ఉంటే కోపం గురించి చదవాలి. క్షమాపణలేమి గురించి ఉంటే క్షమాపణ గురించి చదవాలి, లేదా క్షమాపణలేమిని గురించి. అదేమంత కష్టం కాదు. మీకు తలనొప్పి ఉంటే తల మీద బ్యాండేడ్ వేసుకోరు. మీరు వేలు కోసుకుంటే దాని మీద ఆస్పిరిన్ వేసుకోరు. ఇది మెడిసిన్ బాక్స్ మీ జీవితానికి. దేవుని వాక్యం మందు మన ఆత్మలను బాగు చేసుకోవడానికి. వాక్యంలో శక్తి ఉంది. ఎవరైనా మీ భావాలను గాయపరిస్తే వారి తల తీసేస్తారా? మీకు తెలుసా, రెండో రోజు పనికి వెళ్ళాలని, వాళ్ళు చేసింది మర్చిపోయి వారి పట్ల సరైన నడవడిక చూపాలని మీరు అనుకోవాలి. నా భావాలు కోపమైన స్థితిలో పైకి వెళ్ళాయని. తర్వాత కొంచెం సమయం తీసుకుని దేవుని దగ్గరకు వెళ్ళి, వెనుక భాగంలో మీరు కోపం గురించి, క్షమాపణ గురించి, క్షమించకపోవడం గురించి తెలుసుకుంటారు. దాన్ని తెరవండి, పెద్దగా చదవండి. మందు కోసం వెళ్ళినట్టు ఆ వాక్యం దగ్గరికి వెళ్ళండి. తర్వాత చెప్పండి, నేను మందు తీసుకుంటున్నాను, మందు తీసుకుంటున్నాను, అది నా గాయపడిన ఆత్మను స్వస్థపరుస్తుంది. కమాన్, ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. దేవా, నీ వాక్యమే మాకు కావలసిన మందు, స్వస్థత కొరకు. మీరు మారగలరు, అయితే ట్రై చేస్తేనే మారలేరు. సామెతలు 23:7 చెప్తుంది, మనిషి ఆలోచన ఎలా ఉంటే అతను అలానే ఉంటాడు అని.
మరొక అనువాదం చెప్తుంది మనిషి ఎలా ఆలోచిస్తే అలానే అవుతాడని. కనుక నేను దాన్ని కొంచెంగా మార్చి ఇలా అంటాను, మనసు వెళ్ళిన చోటుకే మనిషి వెళ్తాడు. నేను నా మనసుని హాట్ ఫర్ సండేలో ఉంచితే చెప్తున్నాను, ఈ వారాంతం లోపే ఒక హాట్ ఫర్ సండే పొందుతాను. కమాన్ నౌ. మనం ఎలాంటి వారమో తెలుసు. నాకు చెప్పకండి మీరు అది చేయలేరని. మనం కోరుకున్నది మనం చేయగలం. ఇలా చెప్పడంలో పాయింట్ లేదు. చూడండి, నాకు చదివే టైం లేదు. దేనికోసం మీరు సమయం వెచ్చిస్తారో అది ముఖ్యం. మనం నమ్మాలి ఏమనంటే ప్రతి ఒక్కటి మారగలదు దేవుడు తప్ప అని. మీ పిల్లల్ని చూసి చెప్పకండి మీరు మారరు అని. మీ గురించి ఇలా అనుకుంటూ తెరకండి, చూడు నేను మారలేను, నా ఆర్థిక విషయాలు ఎప్పుడూ మారవు, అప్పుల నుంచి ఎప్పుడూ బయటపడను, నాకేమీ దొరకదు, ఎప్పుడు ఏమీ మారదు. మీరిలా అనాలి, దేవునికి సమస్తము సాధ్యమే అని. దేవుడు మార్చలేనిదంటూ ఏమీ లేదు. అంతేకాదు, మీరు ఊహించిన దానికంటే అధికంగా చేయగల దేవుడు ఆయన. దేవుడు అధికంగా చెప్పసక్యం కానంత చేయగల దేవుడు. పెద్దవాటి కొరకు అడగండి, ప్రార్థనలో ధైర్యంగా ఉండండి. ఆయన అధికంగా పొర్లిపారేట్లు చేయగల దేవుడు. ఎదురు చూడలేనంత, అడిగే ఆలోచన కందనంతగా శక్తి కొలది చేయగల దేవుడు. ఏదో కొంచెంగా లేదా చిన్న విషయాల కొరకు అడిగి ఇది ఎప్పుడు మారదు అని అనవద్దు. ధైర్యంగా పెద్ద విషయాలను అడగండి. చెప్పండి, దేవుని వల్ల సమస్తము సాధ్యమే, మారనిదంటూ ఏమీ లేదు దేవుడు గాని తలుచుకుంటే. కొంతమంది ప్రపంచంలో ఉన్నారు, మరి కొంతమంది బైబిల్లో ఉన్నారు దీన్ని నమ్మేవారు, ధైర్యంగా నమ్మగలిగేవారు విషయాలు మారతాయని. నెహెమ్యా అటువంటి వ్యక్తి. మనం ఆయన గురించి కొంచెం చూద్దాం. ఇప్పుడు నెహెమ్యా అధ్యాయం 1, 2, 3, 4 చూద్దాం. ఈ బైబిల్ వాక్యాలను స్క్రీన్ మీద చూద్దాం. ఆ యొక్క దేశము నాశనమవుతుంది, గోడలు పడిపోయి ఉన్నాయి, అంటే శత్రువుల నుండి కాపాడేవారు లేరు, ప్రతిదీ గజిబిజిగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో కూడా తిరిగి కట్టగలం అనే నమ్మకం అతనికి ఉంది. ఇప్పుడు 2, 3, 4 వచనాలు. నా సహోదరులు హనానీ అన్న ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియో యెరూషలేమును గూర్చియో నేను వారిని అడుగ్గా, అంటే అందరూ ఎలా ఉన్నారు, అన్ని విషయాలు ఎలా ఉన్నాయి. వారు నెహెమ్యాతో చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులు శ్రమలో కష్టంలో ఉన్నారనియు, యెరూషలేము గోడలు పడద్రోయబడినాయి, దాని గుమ్మాలు అగ్నిచేత కాల్చబడ్డాయని అన్నారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు విన్నప్పుడు మనలో ఒకలాంటి రియాక్షన్ ఉంటుంది, అంటే ఒక విధమైన ప్రతిక్రియ. కనుక కొంతమంది ఇలా అనవచ్చు, ఓ అది ఎంత పెద్ద తప్పు. మరికొంతమంది ఎవరైనా దాని గురించి ఏదైనా చెయ్యాలి అంటారు. కొంతమంది దేవుణ్ణి ప్రార్థించి ఇలా అంటారు, సరిచెయ్యి. అయితే ప్రార్థించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సరిచేయమని ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని ఆ పని చేయమనవచ్చు. అది విని మీకు సంతోషం కలగలేదు, అయితే అలాంటి సమయాల్లో సంతోషపడాలి. ఎవరికైనా సహాయం చేయమని ప్రార్థించినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఆ పని మీరే చేయమని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే గత ఏడాది దేవుడు నాతో ఇలా అన్నాడు, నీకు సహాయం పంపించాక నువ్వు చేయడానికి ఇష్టపడకపోతే ఎవరి కొరకు నా దగ్గర ప్రార్థించొద్దు. అంటే మనం ఏదైనా విన్నప్పుడు ప్రతిక్రియ ఉంటుంది. అయితే విచారకరం, ఈనాటి ప్రపంచంలో ఎవరు ఏమీ పట్టించుకోరో, అందరూ ఎవరో ఏదో చేయాలని చూస్తూ ఉంటారు. మనలో మనం కొంచెం నెహెమ్యాని కలిగి ఉంటాం. మన ఆలోచనలు మారాలి మన జీవితం మారడానికి ముందు. మనసుని సరిచేసుకోలేకపోతే జీవితాన్ని సరిచేసుకోలేము.
ఫిలిప్పి 4:8 అద్భుతమైంది చెప్తుంది. మెట్టుకు సహోదరులారా, ఏది సత్యమైందో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, పవిత్రమైనది, ప్రేమ కలిగినవి, పొగడతగినది ఉంటే వీటి గురించి ఆలోచించండి. వీటన్నిటి మీద ధ్యానం ఉంచాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో వినండి, వాటిపై ధ్యానం ఉంచాలి. ఇది నిజంగా మనం మంచి వాటినే ఆలోచించాలి అని చెప్తుంది. నిజంగా మనం మంచి వాటిని గురించే ఆలోచించాలి. మీకు లాభం తెచ్చే వాటిని గురించి ఆలోచించండి. ఎవరి గురించి మేలింది ఆలోచించక, ఎవరిని నమ్మక, ప్రతిదీ వ్యతిరేకంగా ఆలోచించకండి. మీకు మీరు హెల్ప్ చేసుకోవచ్చు, శ్రేష్టమైన అనుకూలమైన ఆలోచన ఉంటే. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.